ఓకే ఓకే, మిమ్మల్ని మిస్ అయ్యాను సార్ నేను చాలా. మిమ్మల్ని మీరు గుర్తుపట్టని విధంగా క్యారెక్టర్ తోటి ఈ సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి, నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్. అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అంటే రెండు రకాలుగా వింటామండి. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ ఇట్ బీ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో, నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేశాం కాబట్టి దాంట్లో నాకెక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకేదో చెప్తున్నాడు ఇతనని అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పాను, ఇది సినిమా అయిపోయింది, తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే, ఈ కథ ఈ పాయింట్ కనెక్ట్ అయితే, చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు, 25 ఇయర్స్ ఒక సమాజం నుంచి దూరంగా, ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని, ఆ జుట్టు, ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్, టీచర్లు, బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో.